Hi guys! Welcome back to the channel. I really hope మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. Firstly, thank you so much for all the love on my most recent vlog on the channel. I got so many emails and also Instagram message requests from some of you regarding the job search, resume format ఎలా ఉండాలి, ఎలా అప్లై చేయాలి and lot of other questions. So ఈ వీడియోలో I thought I'll answer the most asked question, which is resume format ఎలా ఉండాలి. అండ్ చాలామంది వాళ్ళ రెజ్యూమే కూడా నాకు ఈమెయిల్ చేశారనమాట, అక్క చూడండి ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్పుట్స్ అన్నట్టు. అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ రెస్పాండ్ టు లాట్ ఆఫ్ దోస్ ఈమెయిల్స్. సో అందుకని ఈ వీడియోలో ఐ థాట్ ఒక డెడికేటెడ్ సెగ్మెంట్ చేద్దాము, రెజ్యూమే ఫార్మాట్ ఎలా ఉండాలి, శాంపుల్ రెజ్యూమే ఎలా ఉండాలి అన్నట్టు. అండ్ ఆల్సో ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ ట్యూస్డే ఈరోజు, సో హ్యాపీ ట్యూస్డే. అండ్ చాలా డేస్ అవుతుంది నా ఛానల్లో నేను వాట్ ఐ ఈట్ ఇన్ అ డే షేర్ చేయక. సో ఈ వీడియోలో ఐ థాట్ ఐల్ షేర్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే అండ్ ఆల్సో ఆన్సరింగ్ యువర్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ విచ్ వాజ్ resume format. Recently I changed my diet plan. One of the main factor was because when I went to India last December I got really sick. Enta sick aina ante I got fainted, and when I woke up I realized that I was in Apollo hospital in emergency ward. And oka ఇండియా వెళ్ళిందే 20 days. ఆ 20 daysలో 10 days I was really sick అనమాట. అండ్ రిటర్న్ వచ్చాక లాస్ట్ మంత్ రిటర్న్ వచ్చాక సిక్ అయినా, అండ్ లాస్ట్ మంత్ ఆల్సో ఐ వాజ్ డౌన్ విత్ ఫ్లూ ఫర్ 2 weeks. ఈ మధ్య చాలా ఎక్కువ సిక్ అవుతున్నా, అండ్ సిక్ అయినప్పుడల్లా కూడా యూనో మై బాడీ ఈజ్ టెలింగ్ మీ నువ్వు చాలా వీక్ ఉన్నావు తినాలి అన్నట్టు, బికాజ్ నాకు రికవర్ కావడానికి 2 weeks పడుతుంది అన్నమాట. So lately I am putting conscious effort to eat like protein based food and కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ అండ్ ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను అనమాట నేను. సో అందుకనే ఈ వీడియోలో ఐ థాట్ ఐల్ షేర్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. నేను ఆఫీస్కి వెళ్ళే డేస్లో యూజువల్గా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇంట్లో చేయను అనమాట. ఐ యూజువల్లీ ఈట్ ఎట్ వర్క్, బట్ ఒక స్మూదీ అయితే కంపల్సరీ ఇంట్లోనే చేసుకొని తాగేసి వెళ్తా. అండ్ ఇఫ్ ఐమ్ రన్నింగ్ లేట్ ఐల్ ట్రై టు ప్యాక్ అండ్ ఈట్ డ్రింక్ ఇట్ ఎట్ వర్క్. అండ్ ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ కూడా తినడానికి చాలా ట్రై చేస్తున్నా, అండ్ ఎవ్రీ నైట్ మర్చిపోకుండా సోక్ చేసుకొని తింటున్నా అనమాట. సో ఐఎమ్ ఆల్సో రన్నింగ్ లేట్ టు ద వర్క్ ఈరోజు. సో లెట్స్ క్విక్లీ మేక్ ద స్మూదీ ప్యాక్ అండ్ లెట్స్ హెడ్ టు ద ఆఫీస్. ఇలా ఒక జార్ కొనుక్కున్నా, ఇందులో ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ నైటే సోక్ చేసుకున్నా కొన్ని ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. సో యూజువలీ స్టార్ట్ మై డే విత్ సమ్ డ్రై ఫ్రూట్స్. దాని తర్వాత స్మూదీ చేసుకుంటున్నా. ఈ మధ్య నేను ఇదే స్మూదీ ఎక్కువ తాగుతున్నా అన్నమాట. వాట్ ఐ యూజువలీ డూ ఇస్ ఐ టేక్ సమ్ డేట్స్, ఏ బనానా అండ్ కకావ్ పౌడర్, సమ్ క్యాష్యూ మిల్క్, ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక స్మూదీ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ క్విక్లీ మేక్ ఇట్. యాక్చువల్గా అయితే డేట్స్ని కూడా సోక్ చేసుకోవాల్సింది, బట్ మర్చిపోయా. డేట్స్ని సోక్ చేసుకొని స్మూదీలో వేసుకుంటే కొంచెం మంచిగా గ్రైండ్ అవుతుంది, లేకపోతే గ్రైండ్ కాదు ఇది. స్మూదీ ఈజ్ రెడీ. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ గో టు స్మూదీ. ఈ మధ్య చాలా ఎక్కువ ఇదే చేస్తున్నాను అనమాట, బికాస్ ఇట్స్ సో గుడ్, స్పెషలీ బికాస్ ఆఫ్ ద కకావ్ పౌడర్ అండ్ డేట్స్ వల్ల అనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో యా, ఆఫీస్కి వెళ్ళే డేస్లో అయితే నేను కంపల్సరీ ఇంట్లో ఒక స్మూదీ తాగేసి అండ్ ఈ సోక్ నట్స్ ఫినిష్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అనమాట. అండ్ ఆఫీస్కి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బయట ఇంత సన్నీగా ఉంటే సన్ చూసి బాగుందేమో వెదర్ అనుకున్నా. స్వెటర్ ఆల్రెడీ వేసుకున్నా కదా, కోట్ ఎందుకులే అన్నట్టు అనుకున్నా. బయటికి రాగానే చాలా చల్లగా ఉండే అనమాట. సో మళ్ళీ లోపలికి వెళ్ళి లాంగ్ కోట్ వేసుకొని బయటకు వచ్చా. ఎనీవేస్ గైస్, ఈవెన్ దో ఐ గాట్ అప్ సూపర్ ఎర్లీ ఈరోజు. ఐ గాట్ అప్ ఎట్ 6:30, బట్ ఐఎమ్ స్టిల్ లేట్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది అనుకుంటా. టైం ఇప్పుడు 9:50 అవుతుంది. అండ్ కెఫెటేరియా యూజువలీ క్లోజెస్ అట్ 10 అనమాట. ఆఫీస్లో తినడానికి కుదరదు ఈరోజు, చాలా లేట్ అయిపోయింది ఈరోజు. ట్రైన్ లేట్గా వచ్చిందనమాట. సో ఐల్ ప్రాబ్లీ స్కిప్ మై బ్రేక్ఫాస్ట్ ఆర్ యూజువల్గా స్నాక్స్, ఫ్రూట్స్ ఉంటాయి ఆఫీస్లో.
బయట ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇట్లా చాలా తినడానికి. దెర్ ఇస్ డంకిన్ దెర్ ఇస్ స్టార్బక్స్ అండ్ లాడ్ ఆఫ్ cafes ఉన్నాయి దగ్గరలో. I'll see. I'm not that hungry because I had like a smoothie and also dry fruits. Usually I love fruits ఉంటాయి అన్నమాట and some snacks here and a bunch of other fruits here. I'm just gonna get some water. You take that. Hi guys, so time ఇప్పుడు 3:30 అవుతుందన్నమాట. I'm just taking a small tea break. యూజువల్గా నేను కాఫీ తాగను. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కాఫీ మిషన్ ఇన్ ఎట్ వర్క్ ప్లేస్, బట్ నేను టీ ప్రిఫర్ చేస్తా. సో ఐ గాట్ సమ్ హాట్ టీ అండ్ సమ్ స్నాక్స్. ఐఎమ్ నాట్ దట్ హంగ్రీ బికాజ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ లంచ్. మా కెఫెటేరియాలో యూజువల్గా సూషీ, బర్గర్, పిజ్జా అండ్ సాలడ్ బార్ అలా ఉంటుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఆప్షన్ ఫర్ హెల్దీ లివింగ్ అని ఒక సెక్షన్ ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర చాలా హెల్దీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట రోజు ఫుడ్లో. అండ్ ఈరోజు ఐ గాట్ సాల్మన్ విత్ రైస్ అండ్ చిక్పీ కర్రీ. ఈరోజు ఆఫీస్లో ఇంకొక ఈవెంట్ కూడా ఉండే అనమాట. లైక్ వీఆర్ సెలబ్రేటింగ్ 175 years ఆఫ్ బీయింగ్ ఇన్ బిజినెస్. సో కంపెనీ సెలబ్రేషన్ ఉండే. సో వీ ఆల్సో గాట్ సమ్ ఫ్రీ కేక్ అండ్ ఇంకా ఏదో చిన్న గ్రాసరీ బ్యాగ్ లాగా కూడా వేరేది ఇచ్చారు. So yeah, it was a fun day and I'm planning to go home in few hours because I still have some little bit of work left. హాయ్ గాయ్, సో ఇప్పుడే ఇంటికి వచ్చా. ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:48 అవుతుందన్నమాట. చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఇంటికి వచ్చేసరికి. డిన్నర్ కుక్ చేసుకునేంత ఓపిక కూడా లేదు నాకు. ఐఎమ్ థింకింగ్ బయట నుంచి ఏమైనా ఆర్డర్ చేసుకోవాలా అన్నట్టు ఆలోచిస్తున్నా. సో విల్ సీ. ఐ స్టిల్ హ్యావ్ లాడ్ ఆఫ్ ఎడిటింగ్ టు డూ, లాడ్ ఆఫ్ రికార్డింగ్ టు డూ. ఆలోచిస్తున్నా ఏం తినాలా, ఏం ఆర్డర్ చేసుకోవాలా లేకపోతే కుక్ చేసుకోవాలా అని. హాయ్ గాయ్స్, సో టైం ఇప్పుడు 8:30 అవుతుంది. యాక్చువల్గా కొంచెం వర్క్ ఉండే, అర్జెంట్ వర్క్ ఉండే. సో ఐ హ్యాడ్ టు క్విక్లీ క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్ అన్నమాట. అండ్ 8:30 అయిపోయింది అప్పుడే. ఇప్పుడు నాకు కుక్ చేసుకునే అంత ఓపిక లేదు. సో ఐ ఆల్రెడీ ఆర్డర్డ్ ఫుడ్ ఫ్రమ్ ఊబర్ ఈట్స్. మేబీ ఒక 30-40 minutesలో వస్తుంది కావచ్చు. బట్ యాజ్ ఐ ప్రామిస్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద వ్లాగ్, ఈ వీడియోలో మనము రెజ్యూమే ఫార్మాట్ ఎలా ఉండాలి దాని గురించి టిప్స్ చెప్తా అని చెప్పాను కదా. సో వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఐ ఈవెన్ టుక్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ ఏ రెజ్యూమే, మై రెజ్యూమే, అండ్ కొన్ని పాయింట్స్ రాసుకున్నా సో దట్ రికార్డ్ చేస్తున్నప్పుడు గుర్తుకు రావు కదా అని అన్నట్టు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు వర్క్ చేయలేదన్నమాట. నా బీటెక్ అయిపోగానే నేను మాస్టర్స్కి వచ్చేసా. సో నాకు ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ అసలు లేదు. ఇండియాలో ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో నేను ఇప్పుడు ఏదైతే టిప్స్ చెప్తున్నానో అవన్నీ కూడా నా యూఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. బట్ దిస్ విల్ ఆల్సో అప్లై టు ఎనీవన్, ఎనీవేర్. లైక్ ఇండియాలో ఉన్న, యూఎస్లో ఉన్న, వేరే ఏ కంట్రీస్లో ఉన్నా కూడా ఇవి జనరల్ రూల్ ఆఫ్ థమ్ అన్నమాట. ఇవన్నీ ఎవరికైనా అప్లికబుల్ అవుతాయి. కొన్ని రూల్స్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ రెజ్యూమే ఫార్మాట్ అనేది ఎప్పుడైనా పీడిఎఫ్ ఉండాలి. డాక్స్
ఉండకూడదు. పీడిఎఫ్ అయితే ఈజీలీ డౌన్లోడబుల్, ఈజీగా ఉంటుంది అనమాట చదవడానికి కూడా. ఇంకొకటి ఏంటంటే రెజ్యూమే ఎప్పుడైనా సరే ఫుల్ టైమ్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అయితే సింగిల్ పేజ్ ఆర్ మ్యాక్స్ 2 pages, ఐ వుడ్ నాట్ ఈవెన్ సే 2 pages, సింగిల్ పేజే ప్రిఫర్ చేస్తారు ఇక్కడైతే. ఎందుకంటే ఇప్పుడు ఒక్క జాబ్ అప్లికేషన్కి 200 చాలా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి. అంతమందివి వాళ్ళు 2-3 pages ఉంటే అంతంత చదవరు కదా. జస్ట్ ఒక పేపర్ ఇట్లా చిన్నగా ఒక గ్లాన్స్ ఇస్తారు, కొన్ని 1-2 minutes అవుతారేమో. కాబట్టి ఎంత తక్కువ పాయింట్స్ పెడితే, ఎంత కన్సాలిడేటెడ్, ఎంత క్లియర్గా కన్సైజ్గా రెజ్యూమ్ ఉంటే అంత మంచిది. సో రెజ్యూమే ఫార్మాట్ అనేది పీడిఎఫ్లో ఉండాలి. అండ్ రెజ్యూమే ఎప్పుడైనా సింగిల్ పేజ్ ఆర్ లెస్ దెన్ 2 pages ఉండాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కొందరికి ఇట్లా 8 or 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది కదా. చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ పెట్టవలసిన అవసరం లేదన్నమాట. మోస్ట్ రీసెంట్ 3 projects పెడితే సరిపోతుంది. ఒకవేళ మీకు కనుక ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు కదా కాలేజ్లో, మనం ఇప్పుడు ఆర్ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఆర్ మినీ ప్రాజెక్ట్స్, ఏదైనా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళు. అండ్ రెజ్యూమేలో యూజువల్గా ఏమేం సెక్షన్స్ ఏమేం పెట్టాలి అంటే, రెజ్యూమేలో ఎప్పుడైనా సరే మన నేము, మన కాంటాక్ట్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, మన గిట్హబ్ URL అలా పెట్టాలి. అండ్ అందులో ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఏదైనా సర్టిఫికేషన్స్ అలా ఉంటే అవన్నీ. సో బేసికలీ రెజ్యూమ్లో ఈ సెక్షన్స్ మాత్రమే ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఆర్ అవార్డ్స్ ఆర్ సర్టిఫికేషన్స్. ఇప్పుడు నేను షేర్ చేయబోయే రెజ్యూమే ఫార్మాట్ అనేది నాకు ఇక్కడ వర్కౌట్ అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా కరెంట్ రెజ్యూమే ఫార్మాట్. బట్ దీనికంటే ముందు ఐ హ్యాడ్ లైక్ మేబీ 10 different versions ఆఫ్ రెజ్యూమే. నేను చిన్నగా ఇది వర్కౌట్ అవుతుంది ఒక రెజ్యూమే ఫార్మాట్తో కొన్ని మంత్స్ అప్లై చేసి ఆర్ కొన్ని డేస్ అప్లై చేసి కాల్స్ రాకపోతే మళ్ళీ రెజ్యూమే చేంజ్ చేసి అలా చాలా చేంజ్ చేశాను అనమాట రెజ్యూమే. I literally have like, I was checking my emails, I literally have like maybe at least 10 different versions of resume format. బట్ అన్నిట్లో బెస్ట్ అనిపించింది ఇదే. సో ఇదే షేర్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను అనమాట. సో మీకు ఒక రెజ్యూమే ఫార్మాట్ కనుక వర్కౌట్ అవుతలేదు, నాకు కాల్స్ రావట్లేదు అనిపిస్తే కనుక చేంజ్ యువర్ రెజ్యూమే ఫార్మాట్. వేరే రెజ్యూమే ఫార్మాట్కి చేంజ్ చేసుకొని ఆ పాయింట్స్, రెజ్యూమ్లో ఉన్న పాయింట్స్ చేంజ్ చేసి అప్లై చేయండి, ఇట్ విల్ వర్కౌట్. అండ్ ఇంకొక చాలా వెబ్సైట్స్ ఉంటాయన్నమాట, రెజ్యూమే స్కోర్ చెక్కర్ అని. సో మనం రెజ్యూమే అప్లోడ్ చేసి మన స్కోర్ చెక్ చేసుకోవచ్చు, ఈ రెజ్యూమేకి ఎంత స్కోర్ ఉంది. సో అట్లీస్ట్ 70% ఆర్ మోర్ దెన్ 78-80 అలా పర్సెంటేజ్, మంచి పర్సెంటేజ్ ఉంటే మంచిది. అంటే ఇట్ విల్ కైండ్ ఆఫ్ లైక్ గివ్స్ యూ వాలిడేషన్ దట్ ఓకే యువర్ రెజ్యూమే ఇస్ ఎ గుడ్ ఫార్మాట్ అన్నట్టు. సో కంపల్సరీ ఆన్లైన్ టూల్స్ యూజ్ చేసి రెజ్యూమే స్కోర్ చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రెజ్యూమేలో మనము ఎలా ఉండాలి పాయింట్స్ అది మాట్లాడుకుందాము. రెజ్యూమేలో చాలామంది ఇట్లా స్కిల్స్ పెడుతూ ఉంటారు కదా, ఆ స్కిల్స్లో చాలా ఓవర్గా టెక్నాలజీస్ పెట్టేస్తారనమాట. అంటే మనకు ఒక ఆశ ఉంటుంది, అంటే ఇన్ని టెక్నాలజీస్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో అన్నట్టు ఒక్కొక్కసారి మనం కకృతిపోయి చాలా టెక్నాలజీస్ పెడతాము, అది మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ టెక్నాలజీస్ పెట్టుకుంటే ఇంటర్వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కంపల్సరీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకి ఏ టెక్నాలజీస్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఉందో, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉందో ఆ టెక్నాలజీస్ మాత్రమే పెట్టుకోండి. ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఈవెన్ దో మనం రెజ్యూమేలో, ఇప్పుడు నా రెజ్యూమ్లోనే నేను ఎన్ని టెక్నాలజీస్ పెట్టాను కదా, ఇన్ రియాలిటీ నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కదా, ఐ ప్రాబబ్లీ యూజ్ లైక్ 7-8 different టైప్ ఆఫ్ టెక్నాలజీస్. అంటే రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో మాత్రం జావా ఎక్కువ వాడుతూ ఉంటా, స్ప్రింగ్ బూట్ ఎక్కువ వాడుతూ ఉంటా, గ్రేడల్ అలా కొన్ని టైప్ ఆఫ్ డీబీస్, పైథాన్ ఇలా వాడుతూ ఉంటాను. బట్ ఐ నో లాడ్ ఆఫ్ అదర్ టెక్నాలజీస్, బట్ అవన్నీ ఎక్కువ వాడను అనమాట. సో ఎంత తక్కువ పెడితే అంత మంచిది. అండ్ ఇప్పుడు నాకు బాగా నచ్చిన ఒక రెజ్యూమే ఫార్మాట్, అందులో ఉన్న పాయింట్స్ మాట్లాడదాము. ఒక్క నిమిషము, ఐ హ్యావ్ టు ఫుల్ దట్ రెజ్యూమే ఫార్మాట్. ఈ వీడియోలో నేనేమనుకున్నానంటే, ఇలా వర్బల్గా మీకు ఇట్లా పాయింట్స్ చెప్తూ ఉంటే పెద్దగా ఐడియా రాదు కదా, ఒక 2 రెజ్యూమే ఫార్మాట్స్, నాకు నచ్చిన రెజ్యూమే ఫార్మాట్స్ మీతో డిస్కస్ చేద్దాము, షేర్ చేద్దాము అన్నట్టు అనుకున్నాను అనమాట. విల్ ఆల్సో టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద బ్యాడ్ రెజ్యూమే ఫార్మాట్.
మా కొలీగ్ని రెజ్యూమే సెండ్ చేయమని చెప్పాను. అండ్ ఐ హ్యావ్ ఏ రెజ్యూమే ఫార్మాట్ దట్ ఐ ఫాలోడ్. నా ఫ్రెండ్, నేను జాబ్ సర్చ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నాకు సెండ్ చేసిండు. అండ్ ఆ రెజ్యూమే ఫార్మాటే నేను ఫాలో అయ్యి నా రెజ్యూమే క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియోలో మనము ఆ ఫస్ట్ 2 బెస్ట్ రెజ్యూమేస్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ రెజ్యూమే ఫార్మాట్ దట్ ఐ రియలీ లైక్డ్ అండ్ పిక్డ్ ఇట్ ఫర్ యూ గైస్. ఎవరికైతే మోర్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ రెజ్యూమే ఫార్మాట్ రెఫర్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ ఫస్ట్ సెక్షన్లో మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనే డీటెయిల్స్ అన్ని పెట్టుకోవాలన్నమాట. లింక్డ్ఇన్, గిట్హబ్ యూఆర్ఎల్, మన అడ్రస్ అదంతా కూడా. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చి టాప్ సెక్షన్లో పెట్టుకున్నారు. ఈయనకి మాస్టర్స్ డిగ్రీ ఉంది, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది, అండ్ జీపీఏ కూడా చాలా హై ఉంది. 3.8 out of 4 ఇస్ రియలీ గుడ్. సో జీపీఏ బాగుంది కాబట్టి ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఒకవేళ మీకు జీపీఏ సరిగా లేకపోతే ఇట్స్ ఓకే, డోంట్ మెన్షన్ ఇట్. అండ్ ఏ యూనివర్సిటీ నుంచి మేజర్ ఏంటి, లైక్ డేటా సైన్సా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగా, డేటా సైన్స్ అలా మేజర్ ఎందులో చేశారో కూడా మెన్షన్ చేసుకున్నాడు. ఏ ఇయర్లో గ్రాడ్ అయ్యాడు, అలా క్లియర్గా ఉన్నాయన్నమాట ఎడ్యుకేషన్ డీటెయిల్స్. దాని తర్వాత సెకండ్ సెక్షన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ స్కిల్స్. ప్రోగ్రామింగ్ స్కిల్స్లో కూడా తనకి ఏ టెక్నాలజీస్ అయితే బాగొచ్చో అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ మెన్షన్ చేసుకున్నాడు. దాని తర్వాత మనకి ఇంకా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాకుండా ఇంకా చాలా లైబ్రరీస్, టూల్స్, బిల్డ్ టూల్స్, క్లౌడ్ టెక్నాలజీస్ ఏవైతే ఎక్స్ట్రా ఉంటాయో అవన్నీ కూడా ఈ స్కిల్స్ సెక్షన్లో పెట్టుకున్నాను అనమాట. అది బాగా నచ్చింది నాకు. అండ్ టెక్నాలజీస్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసుకున్నాడు. చాలా ఎక్కువనే ఉన్నాయి, బట్ స్టిల్ గుడ్ బికాజ్ ఆయనకి 10 years ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా మినిమము. ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ టెక్నాలజీస్ తెలిసి ఉంటాయి కాబట్టి చాలా టెక్నాలజీస్ మెన్షన్ చేసుకున్నాడు. సో ఇట్ విల్ జస్టిఫై, లైక్ హిస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జస్టిఫై ఫర్ ఆల్ ద టెక్నాలజీస్ దట్ హీ పుట్ ఆన్ హిస్ రెజ్యూమే. థర్డ్ సెక్షన్ వచ్చేసి ప్రాజెక్ట్స్, బేసికలీ వర్క్ ఎక్స్పీరియన్స్. ఈయనకి చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా, బట్ అందులో కూడా ద మోస్ట్ రీసెంట్ 4 కంపెనీస్ గురించి మాత్రమే పెట్టుకున్నాడు. అది కూడా ఇక్కడ మీరు పాయింట్స్ చూస్తే కూడా ఫస్ట్ 2 కంపెనీస్ విచ్ ఆర్ బేసికలీ లేటెస్ట్ కదా, ఎవరైనా చూసేది లేటెస్ట్గా దేనిపైన చేస్తున్నారు అండ్ ఏ టెక్నాలజీస్ వాడుతున్నారు అన్నట్టే చూస్తారు. అందుకనే ఈయన ఫస్ట్ 2 కంపెనీస్కి ఎక్కువ పాయింట్స్ పెట్టుకున్నాడు, మినిమం ఒక 5 points పెట్టుకున్నాడు. లాస్ట్ 2 కంపెనీస్ అంటే థర్డ్ అండ్ ఫోర్త్ కంపెనీస్కి ఓన్లీ 2 points మాత్రమే పెట్టుకున్నారు చూడండి. సో దట్ ఐ రియలీ లైక్డ్. అండ్ పాయింట్స్ కూడా ఒక్కొక్క సెంటెన్స్, సింగిల్ సెంటెన్స్ క్లియర్గా ఉంది, నీట్గా ఉంది. సో దట్ ఐ రియలీ లైక్డ్ అన్నమాట. సో మీరు చదవచ్చు ఈ పాయింట్స్. కొంచెం ఇట్లా చూడంగానే ఎవరికైనా అర్థమైపోతుంది, ఓకే హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ విత్ స్ప్రింగ్ బూట్, హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ విత్ స్ప్రింగ్ డేటా, జేపీఏ, తర్వాత AWS EC2 సర్వర్తో కూడా వర్క్ చేస్తున్నాను అన్నట్టు కొంచెం తెలిసిపోతుంది అనమాట. కొంచెం క్లియర్ అండ్ కన్సైజ్ ఉంది ఈ రెజ్యూమే, అది బాగా నచ్చింది నాకు. అండ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈయనకి. సో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ తర్వాత మెన్షన్ చేసుకున్నాడు. ఏ కంపెనీలో ఏం ప్రాజెక్ట్ పైన ఏం ఇంటర్న్షిప్ చేసిండు, అది కొంచెం బాగా పెట్టుకున్నాను అనమాట. దిస్ ఈస్ ద సెకండ్ రెజ్యూమే ఫార్మాట్ దట్ ఐ రియలీ లైక్డ్ అండ్ పిక్డ్ ఇట్ ఫర్ యూ గైస్. ఎవరైతే రీసెంట్ గ్రాడ్స్, ఎవరికైతే అసలు ఎక్స్పీరియన్స్ లేదో ఆర్ లెస్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ రెజ్యూమే ఫార్మాట్ని రెఫర్ చేయొచ్చు అన్నమాట. ఈ రెజ్యూమే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇది చాలా క్లియర్, కన్సైజ్ అండ్ చూడడానికి చాలా నీట్గా ఉంది. ఈ రెజ్యూమేలో పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మీరు చదివితే అది చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. సో యాజ్ యూజువల్ ఫస్ట్ సెక్షన్లో మన డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లింక్డ్ఇన్, గిట్హబ్, ఈమెయిల్ అండ్ జీమెయిల్ డీటెయిల్స్ పెట్టుకున్నారు. అండ్ ఈ లింక్డ్ఇన్, గిట్హబ్ ఉన్నాయి కదా, దానిపైన ఇట్లా హోవర్ చేస్తే అది ఎక్స్టర్నల్ URLకి తీసుకెళ్తుంది, విచ్ ఇస్ వెరీ కూల్. అండ్ ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఈయనకి ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది. సో బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ అండ్ ఏదైతే మేజర్ విచ్ ఇస్ కంప్యూటర్ సైన్స్ అది మెన్షన్ చేసుకున్నాడు. జీపీఏ పెట్టుకోలేదు ఈ రెజ్యూమేలో, చూడండి మేబీ జీపీఏ అంత బాగాలేదనుకుంటా, అందుకని జీపీఏ మెన్షన్ చేయలేదు, విచ్ ఇస్ వెరీ క్లవర్. సెకండ్ సెక్షన్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా వచ్చో అది మాత్రమే ఇంక్లూడ్ చేసుకున్నాడు. అండ్ టెక్నాలజీస్లో వేరే లైబ్రరీస్, వేరే సర్వీసెస్ ఉంటాయి కదా, అది మెన్షన్ చేసుకున్నాడు. తనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తనకి ఏదైతే టెక్నాలజీస్ వచ్చో అదే మెన్షన్ చేసుకున్నాడు, విచ్ ఇస్ సూపర్ క్లవర్. అది నా బాగా నచ్చింది అనమాట. థర్డ్ సెక్షన్ వచ్చేసి బేసికలీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. తిను February 22 నుంచి ప్రజెంట్గా ఒకే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తున్నాడు. అండ్ పాస్ట్లో తనకి డేటా సైంటిస్ట్ లాగా ఇంటర్న్షిప్ చేసిండు. సో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అవి 2 ఇంక్లూడ్ చేసుకున్నాడు అనమాట వర్క్ ఎక్స్పీరియన్స్ కింద. సో ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తున్నాడు. అండ్ ఈ రెజ్యూమేలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కింద మెన్షన్ చేసిన ఈ పాయింట్స్. ఎప్పుడైనా సరే
మనం రెజ్యూమేలో పెట్టే పాయింట్స్ ఎలా ఉండాలి అంటే వాట్ డిడ్ యూ డెవలప్, వాట్ డిడ్ యూ డిజైన్ యూజింగ్ వాట్ టెక్నాలజీస్, వాట్ డిడ్ యూ ఇంప్రూవ్, అలా ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు రెజ్యూమేలో. అండ్ మనం ఏం టెక్నాలజీస్ యూజ్ చేసాము, ఏం ఇంప్రూవ్ చేసాము, ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్ అయింది, అవన్నీ మెన్షన్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ రెజ్యూమే చదివేటోళ్ళకి ఎట్లా ఇంప్రెషన్ వస్తుందంటే ఓకే యాక్చువల్లీ హీ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ హీ నోస్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్ అన్నట్టు అనిపిస్తుంది. దీనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ కింద తను ప్రజెంట్గా ఏ కంపెనీతో చేస్తున్నాడో ఆ కంపెనీ డీటెయిల్స్ అండ్ పాస్ట్లో ఇంటర్న్షిప్ ఎక్కడ చేశాడో అది మెన్షన్ చేసుకున్నాడు. అండ్ ప్రాజెక్ట్స్లో తను అండర్ గ్రాడ్లో ఏవైతే ప్రాజెక్ట్ చేశారో అవి ప్రాజెక్ట్స్ కింద మెన్షన్ చేసుకున్నాడు అనమాట. అది బాగా నచ్చింది నాకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రాజెక్ట్స్లో ఏవైతే ప్రాజెక్ట్స్ చేశాడో ఆ ప్రాజెక్ట్స్కి సోర్స్ కోడ్ కూడా లింక్ చేశాడు అండ్ క్లియర్గా ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేశాడు ఆ ప్రాజెక్ట్స్ కోసము అన్నట్టు మంచిగా మెన్షన్ చేసుకున్నాడు. అది బాగా నచ్చింది. సో మేక్ షూర్ యూ గైస్ టేక్ అవుట్ సమ్ టైమ్ టు లుక్ ఎట్ దీస్ రెజ్యూమేస్ అండ్ లుక్ ఎట్ ద రెజ్యూమే ఫార్మాట్ అండ్ ఆల్సో రీడ్ ద పాయింట్స్ అన్నమాట. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ కింద ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి చదవండి. ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. ఫైనలీ ఫుడ్ ఈజ్ హియర్. ఐఎమ్ వెరీ వెరీ హంగ్రీ. థాయ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను నేను, జస్ట్ ఫ్రైడ్ రైస్ అండ్ డంప్లింగ్స్ లాగా. లెట్స్ క్విక్లీ ఈట్ బికాజ్ ఈరోజు చాలా టైర్డ్ అయిపోయినా అండ్ రేపు ఆఫీస్ కూడా వెళ్ళాలి మళ్ళీ. Looks horrible. టీవీ చూసుకుంటూ తినేసి పడుకుంటా. బట్ ఎనీవేస్ గాయస్, ఐ రియలీ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే యూ నో వాట్ టు డూ. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐల్ సీ యూ గైస్ విత్ అనదర్ వ్లాగ్. Bye bye.